హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనమాట. జూన్ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 27th May 2026 అయితే స్టార్ట్ అయింది. ఇంకా 19th June 2026 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th June 2026. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకునే దానికి 22nd and 23rd June అంటే 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 17 and 18 July 2026. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అయితే మొదటైతే మనం ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉందన్నమాట. ఇదైతే డౌన్లోడ్ చేసుకుని అన్నీ కూడా చూసుకోవాలన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. తర్వాత ఏంటంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని మొదటైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి 3 steps అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేసుకో, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత అయితే లాస్ట్ ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫీజు పర్టికులర్స్కి సంబంధించి ఏంటంటే మొదటి ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్కి 1150 రూపీస్ అనమాట. ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ ఎన్సీఏల్ వీళ్ళకైతే కనుక 600 రూపీస్ అనమాట. అంటే జనరల్ కేటగిరీ అందరికీ 1150 రూపీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఏల్ వాళ్ళకి మాత్రం 600, అలాగే ఎస్సీ ఎస్టీ అదర్ వాళ్ళందరికీ కూడా 325 రూపీస్ అయితే పే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ అని ఉందండి. మీరు క్లిక్ అయితే చేసుకుంటే ఇలాగ మనకి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మన క్యాండిడేట్స్ నేమ్ అనమాట ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్స్ షీట్ ప్రకారం యాజ్ స్టేజ్గా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఫాదర్స్ నేమ్ అనమాట. ఇక్కడ టూల్ టిప్ కూడా వస్తున్నది ప్రతి ఫీల్డ్కి కూడా మనకి. సో ఏంటంటే ఇక్కడ ఫాదర్స్ నేమ్ లేదంటే గార్డియన్ నేమ్ అనమాట. ఇంకా మదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, మొదట డే మంత్ ఇయర్ అనమాట. ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక జేఆర్ఎఫ్కి సంబంధించి 30 years అనమాట. యాజ్ ఆన్ 1st July 2026కి 30 years అనమాట. ఇంకా కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎవరికంటే ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ కూడా 5 years వరకు కూడా వాళ్ళకి యొక్క రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే మన అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఇంకా అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్కి అయితే మాత్రం ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అలాగే మీకు జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్ క్యాండిడేట్స్ నేమ్ పైన ఏవైతే మీరు నేమ్ ఎంటర్ చేస్తారో సేమ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఫాదర్స్ నేమ్ పైన ఏది ఎంటర్ చేస్తే అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ పైన ఇచ్చినవే కింద మనం కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సో అన్నీ కానీ క్లియర్గా ఉంటే మీకు ఇక్కడ ఎర్రర్స్ ఏముంటాయి, లేకపోతే ఎర్రర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కరెక్షన్ చేసుకోవటం కోసం ఇక్కడ చూసుకుని ప్రజెంట్ అడ్రస్లో ప్రెమిసెస్ నెంబర్ అంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే స్ట్రీట్, లొకాలిటీ, సబ్ లొకాలిటీ, తాలూకా అవన్నీ ఉంటాయి కదా అడ్రస్లో. కంట్రీ మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక మన ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, ప్రాబ్లం లేదు, సెలెక్ట్ చేయాలి. ఇక పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రసెస్ అంటే మనకి ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ చేయాలి అనమాట. వ్యాలిడ్గా ఉన్నది అలాగే యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీస్ అనమాట 2 times సేమ్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇంకా చూసుకుని మొబైల్ నెంబర్ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ మీ యొక్క ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. అలాగే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఫిల్అప్ అయితే అయిపోతాయి. అలాగే పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ అయితే చేసుకొని ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకో. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 13 characters అంటే 8 నుంచి 13 characters మధ్య ఒక ఆల్ఫాబెట్, ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట ఇక్కడ ఇచ్చారు. వాటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకొని అలాగా ఆల్ఫా న్యూమరిక్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేయాలి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని దాని యొక్క ఆన్సర్ కూడా మనమే చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఎప్పుడన్నా పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే దీని ద్వారా మీరు ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ పర్పస్ కోసం అడుగుతున్నారు. సో ఇక్కడ క్యాప్చా అయితే మనం ఎంటర్ అయితే చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఏంటంటే ఇక్కడ మనకి రివ్యూ పేజ్ అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి ఏంటంటే మనకి ప్రతి ట్యాబ్ కూడా ఇక్కడ మనకి సో అన్నీ కూడా మనం ఏదైనా రివ్యూ చూసుకోవాలన్నమాట. ఏదైనా మనకి మిస్టేక్స్ ఉన్నాయనుకోని కరెక్షన్ చేసుకోవాలనుకోండి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏదైతే మీ నేమ్, ఫాదర్స్ నేమ్ ఇవన్నీ కనుక ప్రాపర్గా ఉంటే ఈ యొక్క ట్యాబ్లో ఇక్కడ మీరు టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.
అలాగే చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇది టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే కనుక ఎడిట్ అయితే చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉండి టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఇంకొక ఐ అగ్రీ అని చెప్పేసి ఇంకొక బటన్ అయితే దీని మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి ఏమవుతుందంటే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది కానీ వెరిఫై చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా వచ్చింది ఎస్ అనాలి. సో ఆ ఓటీపీ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మన సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. కాకపోతే కనుక రీసెంట్ అంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది. 2 పెండింగ్ ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసాం. ఇప్పుడే లాస్ట్లో ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకుని సరిపోతుంది. కిందకి వచ్చేస్తే ఇక ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ దీని క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే ట్యాబ్స్ ఉంటాయి అనమాట. 1 to 11 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. 1 by 1 అయితే మనం ఇవన్నీ ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దీని క్లిక్ అయితే చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే నేమ్ వచ్చింది, ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, జెండర్ వచ్చింది, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్, ఎక్కడైతే మీరు స్థిర నివాసం ఉంటుందో దానిని స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటారు. సో మీరు ఎక్కడ బార్న్ అయ్యారో, ఎక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారనేది అది స్టేట్ అనమాట, రాష్ట్రం. సో కేటగిరీ, మీ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, జనరల్, ఓబీసీ, ఎన్సీఎలా. ఇది ఓబీసీ ఎన్సీఎల్ అంటే మీ యొక్క కేటగిరీ అనేది ఆ యొక్క సెంట్రల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారనమాట. ఓబీసీ 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలి. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడాను ఇన్కమ్ అనమాట 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ కిందకైతే వస్తారు. సో మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా రెండోసారి కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. కేటగిరీ పై ఏది ఇస్తే కింద కూడా అదే ఇవ్వాలి. ఇంకా కూడా మీరు కనుక డయాబెటిక్ కనుక అయ్యి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ యొక్క రేంజ్ అనమాట అప్ టు 1 lakh అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క సంవత్సర ఆదాయము ఫ్యామిలీకి సంబంధించి 1 lakh నుంచి 2 lakhs అయితే కింద సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ, మీరు కనుక హిందూ రిలీజియన్ అయితే కనుక ఇక్కడ నో అయితే పెట్టుకోవాలి. అదర్ దాన్ హిందూ అయితే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకుంటే వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ యొక్క స్టేటస్ అనేది వస్తుంది. ఏదైనా క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇంకా సేవ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ మీకు కనుక ఓబీసీ ఎన్సీఎల్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ 2 times ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే డూ యూ హ్యావ్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫీస్ అనమాట. మీ దగ్గర అయితే ఆ యొక్క వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. మనకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఈ ఓబీసీ ఎన్సీఎల్కి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 April 2026 1st April 2026 ఆ తర్వాత తీసుకున్నది మాత్రం మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. సో అంత ముందుదైతే మనకి వ్యాలిడ్ అయితే అవ్వదు. సో ప్రతి సంవత్సరం కూడా మీరు దాన్ని రెన్యువల్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట. ఉంటే ఎస్ పెట్టుకోవాలి. లేదు మీకు లేదు, మీ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ లేదు, అప్లై చేశారు, అవైటింగ్ ద సర్టిఫికేట్ అంటే కింద ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎస్ పెడితే కనుక ఆ సర్టిఫికేట్ ఐడి నెంబర్ అడుగుతారు, అలాగే ఇష్యూ డేట్ కూడా అడుగుతారు అనమాట. ఎంటర్ చేయాలి అది ఎప్పుడు ఇష్యూ చేశారనేది. ఇంకా నేమ్ ఆఫ్ ద అథారిటీ ఇష్యూ అది ఎవరు ఇష్యూ చేశారు, ఎంఆర్ఓనా ఇంకా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా నెక్స్ట్ కాలం ఏంటంటే ఆర్యూ పీడబ్ల్యూడీ, మీరు కనుక ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేస్తారంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకుని దానికి సంబంధించిన కాలమ్స్ అన్నీ వస్తాయి, అది మెన్షన్ చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నో పెడితే కానీ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ కాలం ఏంటంటే ఆధార్ కార్డుకి సంబంధించి అనమాట. ఏంటంటే మీకు కన్సెంట్ అనమాట. ఐ వాలంటర్లీ అగ్రీ టు షేర్ మై ఆధార్ నెంబర్ అండ్ ఐ ఆమ్ అవేర్ దట్ ఇట్ విల్ బి యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ మై ఐడెంటిటీ ఎట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద జాయింట్ CSIR UGC June 2026 ఎగ్జామినేషన్ సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు యొక్క కన్సెంట్ ఇవ్వాలనుకుంటే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేస్తే ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు. 2 times ఎంటర్ అయితే చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, తర్వాత సబ్మిట్ అని నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఆ ఆధార్ కార్డుకి సీడ్ అయినటువంటి మా యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అది ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అనాలి. ప్లస్ ఇలా వచ్చిందనమాట. యువర్ ఐడెంటిటీ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ విత్ ఆధార్ ఆన్ 28th May 2026 అంటే ఈరోజు డేట్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అపార్ ఐడి,
ప్లస్ మీకు కనుక అపార్ ఐడి ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ప్లస్ అపార్ అంటే ఏం లేదు, 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు దీన్ని ఫిల్అప్ చేసుకుంటే ఫామ్ మీకు ఇలా కార్డ్ అవుట్ వస్తుంది అనమాట. ఆధార్ కార్డ్ లాగా మీకు అపార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఒక 12 డిజిట్ నెంబర్ కూడా వస్తుంది. అది ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే మీరు దీన్ని ఇక్కడ ఓపెన్ చేసి వెబ్సైట్లో దానిని మీరు ఒక కార్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట, నెంబర్ అనేది. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లై ఫర్ అనమాట. ఐ వాంట్ టు అప్లై ఫర్ జాయింట్ CSR యూఎస్ ఇన్ జూన్ 2026 ఆన్ ద బేసిస్ ఆఫ్ 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామా లేకపోతే మాస్టర్స్ డిగ్రీ. మీరు దేని మీద బేస్ మీద దీనికి అప్లై చేస్తున్నారు. సపోజ్ మీరు మాస్టర్స్ డిగ్రీ మీద అప్లై చేస్తూ ఉంటే కింద ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే 4-year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మీద అప్లై చేస్తూ ఉంటే పై ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆప్టెడ్ ఫర్ నెట్ అండ్ మన 5 వాటి మీద అంటే జరుగుతుంది అనమాట. 5 సబ్జెక్ట్స్. ఒకటి ఏంటంటే కెమికల్ సైన్సెస్, రెండోది వచ్చేసరికి ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, అలాగే మ్యాథమెటికల్ సైన్సెస్, అలాగే ఫిజికల్ సైన్సెస్ అనమాట. సో మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే సబ్జెక్ట్ ఆప్టెడ్ అనమాట, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాగనమాట సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఏం అడుగుతుందంటే మనకి స్పెషలైజేషన్ అనమాట. సపోజ్ మీకు మ్యాథమెటిక్స్ తీసుకుంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అదర్స్. సపోజ్ మీకు కనుక కెమికల్ తీసుకుంటే అలాగే మనకి ఎనాలిటికల్ కెమిస్ట్రీనా లేకపోతే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీనా, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీనా ఏంటి అనేది అడుగుతుంది అనమాట. అంటే స్పెషలైజేషన్ అనమాట మీరు ఇచ్చిన దాన్ని బట్టి. సో అది సెలెక్షన్ ఇక్కడ మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకో. నెక్స్ట్ ఏంటంటే అప్లై ఫర్ అనమాట. ఓన్లీ మీరు కనుక JRFకి అప్లై చేస్తూ ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. లేదు అడ్మిషన్ టు PhD కూడా అప్లై చేయాలనుకుంటే కింద ఆప్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎలాగైనా మీరు దానిని చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఇంగ్లీష్, హిందీలో మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే మీకు ఏమొస్తాయంటే అనంతపురం వచ్చింది, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు తర్వాత ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలా వచ్చాయన్నమాట. అలాగని మీరు తెలంగాణ స్టేట్ కనుక తీసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మము, అలాగే మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట, వరంగల్ ఇలా వచ్చాయన్నమాట. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిందంటే మీకు సిటీ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఫాదర్స్ యొక్క ఆక్యుపేషన్ అనమాట. అగ్రికల్చర్, బిజినెస్, ఇంజనీరింగ్, లా ప్రాక్టీస్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ యొక్క ఆక్యుపేషన్ అనమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇలిటరేటా, 10th క్లాసా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క మదర్ యొక్క ఆక్యుపేషన్ అనమాట. సో ఏమి చేయకపోతే ఇంకో ఆప్షన్ కూడా లాస్ట్లో ఉంటుంది, అదర్స్ అనేది హౌస్ వైఫ్ అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క మదర్ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. 10th క్లాస్ అయితే మెట్రికులేట్, చదువుకోకపోతే ఇలిటరేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా 7th ట్యాబ్ అనమాట, క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ట్యాబ్ అనమాట. మీరు కనుక 4-year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద అప్లై చేస్తూ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి పాస్డ్ అయితే కనుక మీరు PG అయితే కూడా ఇలాగే వస్తుంది. పాస్డ్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే ఈ సంవత్సరం అపేర్ అవుతూ ఉంటే ఈ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కూడా అవైలబుల్ అయితే లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. సపోజ్ పాస్డ్ అయితే కనుక మనకి ఇయర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అపీరింగ్ అయితే కనుక మనకి ఇక్కడ 26, 25 ఇది కూడా ఇయర్స్ అయితే వస్తున్నాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి రిజల్ట్స్ అవైటెడ్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి మీరు అవైటింగ్ ఫర్ రిజల్ట్స్ అంటే 2026 మాత్రమే వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాగ పాస్డ్ అంటే ఇలాగ అన్నీ వస్తే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కోర్స్ నేమ్ అనమాట, బీఫార్మనా, బీటెక్, BEనా, BS 4 years ఈక్వలెంట్ మోరా, MBBS అదరా, లేకపోతే వీటిలో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ లాస్ట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలాగ అలాగే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ మీరు ఇండియాలో చదువుకుంటే కింద ఇండియా తీసుకోవాలి, ఇంకా అవుట్ సైడ్ ఇండియా అయితే కింద ఆప్షన్ తీసుకోవాలి అవుట్ సైడ్ ఇండియా అని. ఇంకా కూడా క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్ అని మీరు ఏ స్టేట్లో ఆ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ మనం 4-year అండర్ గ్రాడ్యుయేషన్ చేసామని చెప్పేసి మీరు ఎక్కడ చదువుకున్నారనేది అనమాట. అలాగే ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి, లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది ఎక్కడో చోట చూసుకోవచ్చు అనమాట. మీరు జనరల్గా అన్నీ ఉంటాయి, లేకపోతే అదర్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే ఉంటే కనుక డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగనమాట డైరెక్ట్గా. రిజల్ట్ పర్సంటేజా, CGPA 3. మీరు CGPA ఇస్తే కనుక మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అడుగుతుంది అనమాట. 10, 9.5 స్కేలా, ఏ స్కేలా అనేది అనమాట. మీకు ఎంత వచ్చింది పర్సంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ మీకు కనుక ఇక్కడ పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక టోటల్ మార్క్స్ ఎంత, అప్టైన్ మార్క్స్ ఎంత, మన పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఇదైతే మనకి 8th ట్యాబ్ అడిషనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. వెదర్ యూ హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇంటూ రెగ్యులర్ ఎంఫిల్ కోర్స్, మీరు కనుక ఎంఫిల్ కోర్సులో కనుక అడ్మిషన్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ అయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉంటే పర్సూయింగ్, లేదంటే కంప్లీటెడా ఏదైతే అదనమాట. సో పిహెచ్డి కూడా అంతే అనమాట. మీరు కనుక కంప్లీట్ అయిపోతే అవాయిడెడ్, లేదు ఇప్పుడు చేస్తూ ఉంటే సెకండ్ ఆప్షన్, లేదంటే నో పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎస్ అయితే కనుక అది మనకి ఆ యొక్క స్పెషలైజేషన్ అనేది మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. అలాగే మీకు ఏదైనా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. వెదర్ యువర్ ఎక్సర్వీస్ మెన్ అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. క్యాప్చర్ అంటే చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే లైవ్ ఫోటో అనేది మనం క్యాప్చర్ చేసుకోవాలంటే టేక్ ఏ లైవ్ ఫోటోగ్రాఫ్ అనమాట. మీకు కనుక ఈ యొక్క ల్యాప్టాప్లో చేస్తూ ఉంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఆ యొక్క కెమెరా ఏదైతే ఉందో వెబ్ క్యామ్ ఎలా అంటే తీసుకుంటుంది అనమాట. సో లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, మీ యొక్క మొబైల్లో కనుక చేస్తూ ఉంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా కూడాను ఫోటోని మనం క్యాప్చర్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. మనకి వెబ్సైట్స్ ఉంటాయి క్యూఆర్ జనరేటర్స్, అది డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ చేసేస్తే ఇది ఇలాగా అక్కడి నుంచి అయితే మీకు ఫోటోని క్యాప్చర్ అయిపోతుంది. అలా కూడా అప్లోడ్ అయితే ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో లైవ్ కెమెరా పెట్టుకొని ఇక్కడికైతే ఫోటో వస్తుంది, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని సరిపోతుంది. ఇంకా రిఫ్రెష్ అంటే అది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. 200 KB వరకు అలో అయితే చేస్తారు జేపీజీ ఫార్మేట్ అనమాట. సిగ్నేచర్ కూడా 10 to 50 KB మధ్య అలో చేస్తారు జేపీజీ ఫార్మేట్లో. కేటగిరీ సర్టిఫికేట్ వచ్చేసరికి పీడిఎఫ్ ఫార్మేట్ 50 నుంచి 300 వరకు అనమాట. బ్రౌజర్ನಲ್ಲಿ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికైతే వస్తుంది, మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే కనుక మీరు ఈ యొక్క జేపీజీ ఫార్మేట్లో కనుక సైజ్ ఏమైనా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే మనకి PA7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు గూగుల్లో. ఇక్కడ ఉంటే మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫైల్ ఏమైనా పెద్దగా ఉంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్. మనకి ఇక్కడ 10 to 200 ఇచ్చారు, అలాగే 10 to 50 ఇచ్చారు. మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ అక్కడ పెట్టేసుకొని ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ప్లస్ మనకి ఇక్కడ ఇమేజ్ విడ్త్ ఇచ్చారనమాట పిక్సెల్స్లో 140 పిక్సెల్స్ విడ్త్, హైట్ వచ్చేసరికి 180 ఉన్నది. మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అప్లోడ్ ఒరిజినల్ అంటే డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసినట్టు డైరెక్ట్గా అప్లోడ్ అయితే అయిపోతుంది. లేదు మీరు దాని కనుక సైజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క పెయింట్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అని ఉంటుంది, టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి. ఇక్కడ హారిజాంటల్ అంటే మనకి విడ్త్ అనమాట. హారిజాంటల్ అంటే విడ్త్ ఎంత ఇచ్చారు 140 అనమాట. 140 180 ఇచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడ సైజ్ అయిపోతుంది. సేవ్ చేసుకొని జేపీజీ ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ తీసుకొని సేవ్ యాజ్ చేసుకొని మీరు అప్లోడ్. ఏదంటే అప్లోడ్ ఒరిజినల్ అంటే డైరెక్ట్గా అప్లోడ్ అయితే అయిపోతుంది. ప్లస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ చూసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్కి అయితే ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఐ అగ్రీ అనాలి, ఫైల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. ఫీజ్ పేమెంట్ ఒకటి మిగిలిపోయింది, దాంతోపాటు ఈమెయిల్ ఐడి ఒకటి వెరిఫై అయితే చేసుకోవాలి. ఈమెయిల్ వెరిఫై కోసం కింద బటన్ ఇచ్చారనమాట. అలాగే ఎడిట్ ఆప్షన్ కోసం కూడా ఒక బటన్ అయితే ఉన్నది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవడం కోసం ప్రాంప్ట్ వచ్చింది, మనం క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అంటే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి, రాలేదంటే రీసెండ్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే అన్ని ట్యాబ్స్ అయిపోయినాయి, ఫీజ్ పేమెంట్ మాత్రమే మిగిలిందనమాట. సో ఇక్కడ ఫీజు కోసం వెళ్ళాలి, ఆన్లైన్ తీసుకోవాలి, ప్రొసీడ్ పేమెంట్. ప్లస్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, 2 గేట్వేస్ అయితే ఉన్నాయి. ఎస్బీఐ ద్వారా, ఐసిఐసిఐ ద్వారా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇలాగైతే వస్తాయి. మీకు కనుక ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఉండి ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీకు అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఎలాగైనా చేసుకోవాలి. యూపీఐ కూడా ఉంది, యూపీఐ పేమెంట్ కూడా మీరు చేసుకోవచ్చు.